సాహసాలు చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఈ క్రమంలో ప్రమాదాలు వెన్నంటే ఉన్నాయని తెలిసినా ఏమాత్రం లెక్క చేయక తాను అనుకున్న సాహసాన్ని పూర్తి చేసి అందులోనే ఆనందాన్ని వెతుకుంటారు ఔత్సాహికులు. అలాంటి వారినే ఆకర్షిస్తోంది బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఉన్న ఓ పర్యాటక ప్రాంతం. పెద్ద భవనంపై నుంచి కిందకు చూస్తేనే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది మనకు. అలాంటిది ఓ కొండపై ఉన్న చివరి ప్రాంతానికి చేరుకుని సాహసాలు చేయడం ఎప్పుడైనా చూశారా? ఇదిగో వీరంతా అలాంటి సాహసయాత్రకు బయలుదేరిన వారే. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్రాంతం బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో ఉంది. బ్రెజిల్లో అత్యంత ఆదరణ పొందిన ఈ పర్యాటక ప్రాంతం ప్రమాదకర విన్యాసాలకు పెట్టింది పేరు. అందులోనూ పెడ్రా డి టెలోగ్రాఫోగా పిలిచే ఈ కొండ అంచుపై కనీసం ఒక్క ఫోటో అయినా తీయించుకోవాలని చాలా మంది ముచ్చట పడతారు. ఆడ మగ అని తేడా లేకుండా ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ రకరకాల విన్యాసాలు చేస్తూ వాటిని తమ కెమెరాల్లో బంధిస్తూ మురిసిపోతుంటారు. సామాజిక అనుసంధాన వేదికల్లో సైతం ఈ ఫోటోలను షేర్ చేస్తూ తమ సాహస కృత్యాలను స్నేహితులతో పంచుకుంటారు. ఈ రాయిని చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. అలాంటిది ఎటువంటి ఆధారం లేకుండా ఏకంగా దీనిపైకెక్కి ఒంటికాలితో నిలబడుతూ వేలాడుతూ యోగా చేస్తూ ఇలా ఎవరికి తోచని రీతిలో వారు తమ సాహస జిజ్ఞాసను బయటపెడుతున్నారు. ప్రమాదకరమైన ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే కనీసం గంటపాటు శ్రమించి కొండ ఎక్కాలి. అనంతరం మరో గంటపాటు క్యూలైన్లో వేచి ఉన్న తరువాత సాహసాలు చేయడానికి మనవంతు సమయం వస్తుంది. ఇలాంటి సాహసాలు చేయాలని మనసు ఉవ్విళ్లూరుతున్నా కనీస శిక్షణ కూడా లేకుండా ప్రయత్నిస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.